రామ ప్రతిష్టకు మనవంతుగా రామగాయత్రి జపం అనేది చేద్దాము. 2024 జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట జరగనున్నది. ఆ మహాయజ్ఞానికి మంత్రభూమికగా 2023 డిసెంబర్ 14 నుంచి 40 రోజులు అంటే మండలం రోజుల పాటు మనవంతుగా రామగాయత్రి మంత్రాన్ని జపించమని మానవాళికి విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలో లేక సంధ్యావందనం అయిన తర్వాత కనీసం 108 లేదా 1008 చొప్పున ఈ కింద ఇచ్చిన రామగాయత్రిని జపించి రామతరంగ శక్తిని ఉత్తేజితం చేయాలని ప్రార్థన. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నవారైనా సరే అయోధ్య రాముణ్ణి మనసులో ఉంచుకొని యథాశక్తి మేరకు రామగాయత్రిని జపించడం ద్వారా రామశక్తిని మనము ప్రేరేపించుదాము. ఇప్పుడు మనము రామగాయత్రి మంత్రాన్ని చదువుదాము. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఇంకొకసారి ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఈ మంత్రం కష్టంగా ఉంటే విజయ మహామంత్రం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామాన్ని జపించాలి. ఇది కూడా నోరు తిరగలేదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని ఒక్కసారి మనము పఠిస్తే 108 సార్లు విష్ణు సహస్రనామాన్ని పఠించినంత పుణ్యం మనకు ప్రాప్తిస్తుందని వేదోక్తి. ఇది కూడా కష్టంగా ఉంటే శ్రీరామ 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 అని మనసులో తలుచుకోవాలి. దీన్ని మీకు తెలిసిన వారందరితో కూడా పంచుకోండి. స్వామిని తలుస్తూనే స్వామి యొక్క అనుగ్రహము మన కుటుంబం పైన ఉంటుంది. మన కుటుంబం అంతా కూడా దేదీప్యమానంగా వర్ధిల్లుతుంది. దయచేసి అందరం కూడా ఈ రామగాయత్రిని జపించి రామతరంగ శక్తిని ఉత్తేజితం చేయాలని అందరికీ కూడా ప్రార్థన. ఈ గాయత్రి మంత్రాన్ని రామగాయత్రి మంత్రాన్ని జపించమని విప్రవర్యులకు అందరికి కూడా విజ్ఞప్తి. దీన్ని మనము మనసులో ఉంచుకొని యథాశక్తి మేరకు అందరం కూడా చేద్దాము. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.